హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనే కరెంట్ అఫైర్ కోసం మాట్లాడుకుందాం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్డేటెడ్ ద పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ విచ్ ప్రమోట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ లైక్ ఈ స్కూటర్స్ అండ్ ఈ రిక్షాస్. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అలానే ఎలక్ట్రిక్ రిక్షాస్ని యూజ్ చేయమని చెప్తూ ప్రమోట్ చేస్తూ ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ స్కీమ్ కోసం అంటే, ఈ స్కీమ్ అనేది మార్చ్ 2026 కల్లా ఎండ్ అయిపోవాలి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఈ స్కీమ్ని మార్చ్ 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. మార్చ్ 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఈ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించిన బడ్జెట్ ఎంత, 10,900 crores. ఇప్పుడు ఈ స్కీమ్లో ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం రండి. సో ఫస్ట్ వన్, న్యూ డెడ్ లైన్. 2 వీలర్స్ ఏవైతే ఉంటాయో స్కూటర్ ఇంకా బైక్, వీటికి జూలై 31, 2026 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. అలానే 3 వీలర్స్ ఏవైతే ఉంటాయో రిక్షా, కార్ట్స్, వీటికి మార్చ్ 31, 2028 వరకు డెడ్ లైన్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఎందుకు ఈ డెడ్ లైన్ అంటే, ఈ డెడ్ లైన్ కన్నా ముందే కొనుక్కున్న వాళ్ళకి గవర్నమెంట్ తరపున సబ్సిడీస్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ తరపున ఉంటాయి. ప్రైస్ లిమిట్ ఫర్ గెటింగ్ బెనిఫిట్స్ అంటే అందరికీ ఉంటాయా సబ్సిడీస్ అంటే కాదండి. 2 వీలర్స్ ఏవైతే 1.5 lakhs అండర్ బడ్జెట్, 1.5 lakhs కన్నా కింద ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి, అలానే 3 వీలర్స్ 2.5 lakhs కన్నా అండర్ ఉండే వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఈ సబ్సిడీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ సపోర్టెడ్. సో ఎన్ని వెహికల్స్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 24,79,000 అనేవి 2 వీలర్స్ సపోర్ట్ చేస్తుంది, 39,000 అనేది 3 వీలర్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫండ్ లిమిట్ రూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన బడ్జెట్ ఎంత, 10,900 crores. ఒకవేళ ఈ ప్రొడక్షన్ అయ్యే లోపల మన దగ్గర బడ్జెట్ అనేది అయిపోతే వెంటనే ఈ స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తారు. టర్మినల్ డేట్ అంటే నథింగ్ బట్ లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అనమాట. ఇప్పుడు డెడ్ లైన్ ఇచ్చారు కదా, అలాగా టర్మినల్ డేట్ అంటే ఏంటంటే లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్. L5 అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, ఒకవేళ మన దగ్గర బడ్జెట్ అయిపోతే ఈ స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తారు అని చెప్పి. సో అలానే L5 అనేది రిక్షా కేటగిరీ. ఈ రిక్షా కేటగిరీ ఇది మనకి పెట్టిన లిమిట్ కన్నా ముందే అయిపోయింది. సో డిసెంబర్ 2025లోనే L5 ఈ రిక్షా అనే కేటగిరీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లోజ్ చేసేసారు. సో మెయిన్లీ ఇవి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయి కదా, ఏంటి ఫ్యూయల్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా ఎలక్ట్రిక్ యూజ్ చేయాలి అని చెప్తూ మెయిన్గా ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందనమాట. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అందరూ కూడా ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. ఇదైతే అందరికీ బెనిఫిటే, ఎవరికి కూడా లాస్ ఏం కాదు. ముందు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. సో ఎవరైతే కొందామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొనుక్కోండి. Hope you all like this video. Please like, share and subscribe to our channel Quick Learn Hub. Thank you all.